దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడియున్న అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం వరకు మనం అనేక కొత్త నిబంధనలోని అంశాలను వరుసగా నేర్చుకున్నాము. అలాగే 10 మంది కన్యకల గురించి, అలాగే నాణ్యం పోగొట్టుకుని నా కన్యక గురించి కూడా ప్రభు వారు మనకు నేర్పించారు. ఈ దినము యోహాను సువార్తలో నుండి సమరయ స్త్రీ గురించి మరి మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించగా మీ ముందుకు ఈ వాక్యం తీసుకుని వస్తున్నాను. దేవుడే మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 నుండి నేను చదువు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారులైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువారు సమరయ గ్రామం గుండా వెళ్ళాలని బయలుదేరారు. అక్కడ యాకోబు బావి ఉంది. ఆయన ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి దగ్గర కూర్చున్నారు. అప్పుడు 12 గంటలైంది. ఈ 7వ వచనం నుండి మనము మరి 16వ వచనం వరకు మనము చదివితే ఈ విషయాలు అనేక సార్లు విన్నాము, చదువుకున్నాము, నేర్చుకున్నాం. మరి ఒకసారి ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతుండగా శ్రద్ధగా విన్నాం. సరే, ప్రభు వారు అక్కడ కూర్చుని ఉన్నాడు. 12 గంటల వేళ శిష్యులేమో భోజనము మరి కొనుక్కోవడానికి ఊరిలోనికి వెళ్ళినట్లుగా అక్కడ రాయబడి ఉంది. అక్కడికి ఒక సమరయ స్త్రీ వస్తే ప్రభు వారు 12 గంటల వేళ, పగలు 12 గంటలకు కుండతో ఆమె వచ్చింది, నీళ్ల కొరకు వచ్చింది. ప్రభు ఆమెను చూసి, అమ్మ నాకు కొంచెం దాహమునకు నీళ్ళు ఇవ్వవా అని అడిగాడు. ఆమె వెంటనే, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మీతో మాకు సాంగత్యము లేనే లేదు కదా, అలాంటప్పుడు మీరు నీళ్ళు ఎలా అడుగుతున్నారు, మేము ఎలాగిస్తాము, మంచితే తాగరు కదా మీరు అన్నట్లుగా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న నిమ్న జాతి వారిని ఎలాగైతే వారి పరిస్థితి ఉండేదో అలాగే అక్కడ సమరయుల పరిస్థితి అలా ఉండేదన్నమాట. అందుకని మీరు అగ్రకులానికి చెందిన యూదులు కదా, మాతో మీరు సాంగత్యమే చేయరు, మేమిచ్చే దాహం నీరు ఎలా తాగుతారు మీరు అని ప్రభువును ప్రశ్నించింది. దేవుడు అక్కడ అలసి ఉన్న రీతిని కూర్చున్నాడు. ఆయన ఎప్పుడు అలసిపోడు, అలాగ అలసి ఉన్నట్లుగా కనబడుతున్నాడు అంతే. నేను దాహం కొనను మీకు చెప్పను, ఆకలి కొన్నా మీకు చెప్పను అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. కానీ అక్కడికి ఈమె ఆ సమయానికి వస్తుందని, ఆమెను ఏ విధము చేతనైనను ఆమెను రక్షించాలని ప్రభువారు ముందే సంకల్పించుకొని ఉన్నట్లుగా వాక్యమును క్షుణ్ణంగా చదివితే అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక పాపి నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదని, ఏ విధము చేతనైనను వారిని రక్షించాలనే తాపత్రయము, ఆశ, ఆసక్తి మరి అక్కడ మనకు కనపడుతుంది. 7వ వచనంలో ఆయన నీరు అడిగారు, ఆమె అలా మాట్లాడింది. ఇంకా సంభాషణ పొడిగుతూనే ఉంది. ఆయన ఏమంటాడు, నీవు దేవుని వరమును, నిన్ను నీళ్ళు అడుగుతున్న వాడిని ఎవరో నువ్వు గుర్తుపడితే ఆయన నీవు అడుగుతావు, ఆయన నీకు నీళ్ళు ఇస్తాడు. ఆయన ఇచ్చే నీళ్లు ఇక తాగితే ఎప్పుడు దాహం కొనరు అని చెప్పు. అప్పుడు ఆమె ఇంకా అర్థం చేసుకోలేదు. అయ్యా ఈ బావి చాలా లోతైనది కదా, చేదుకొనుటకు నీకేమీ లేదు కదా, ఆ జీవజలము నాకెలాగిస్తావు నీవు అంటాడు. అప్పుడు అని తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అంటది. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగేవాడు మరల ఎప్పుడూ దప్పికొనడు అని చెప్తూ, నేనిచ్చు నీళ్లు
నిత్య జీవముకై వానిలో నుండి ఊరే నీటి బుగ్గగా ఉంటుంది అని చెప్పాడు. చెప్పి అది సమృద్ధి అయిన జీవం కలగడానికి దేవుడు ఇస్తాడు అన్నట్లుగా ఆ దేవుడు చెప్పారు. చెప్పితే అప్పుడు ఆమె ఏమన్నదంటే, అయితే అయ్యా నాకు ఆ నీళ్లు మరలా దాహంని చేదుకున్నటకు నేను ఇంత దూరం ఇక్కడికి రాకుండానట్లుగా, నేను దప్పికొనకుండానట్లుగా నువ్వు దయచేసి ఆ నీళ్లు నాకు ఇయ్యయ్యా అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, మనకు తెలుసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రా, అలాగే ఇస్తాను. అప్పుడు వెంటనే ఆమె నాకు పెనిమిటి లేడయ్యా అని చెప్పింది. మళ్ళా వేసేమన్నాడు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు, నువ్వు సత్యం చెప్పావు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈమెకు దేవుడు సత్యం చెప్పాడో ఆమె, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను, నా బతుకంతా నాకు ఉన్నట్టు చెప్పేశావు అని ఆమె మనసులో అనుకుని, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాను అని ఇంకా వాళ్ళ సంభాషణ 20వ వచనం నుండి ఆరాధించే విషయంలో, దేవుని ఎలా ఆరాధించాలి, ఏ పర్వతం మీద ఆరాధించాలి, మా పితరులు ఏం చెప్పారు, అవన్నీ ఆమె చెప్తూ ఉండగా దేవుడు అన్నాడు, అక్కడ ఇక్కడ ఆరాధించడం కాదు, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి రక్షణ యూదుల్లో నుండే కలుగుతున్నది అని అంటున్నాం కదా. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించు దినములు కాలం వస్తుంది, అసలు వచ్చే ఉన్నది. తను ఆరాధించు వారు అలాంటి వారే కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు చెప్పాడు. చెప్పగానే ఈమెమంటది, అయ్యా క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము చెప్తాడు అని చెప్పింది. తెలియజేయనని చెప్పగా ఆయన అన్నాడు, నీతో మాట్లాడుతున్న వాడిని నేనే అన్నాడబ్బా. నేను అనుకుంటాను అప్పుడు నా ఎదుట ఆ సిచ్యువేషన్ జరిగితే నా మనస్సు నేను ఎలా ఉండును అని. ఈ నిజంగా ఈ సమరయ స్త్రీ ఆ మాట ఎప్పుడైతే ఆయన పలికాడో ఆమె అంతరంగంలో గొప్ప మార్పు వచ్చింది. దేవునికి మహిమ కలిగిన గాక. అసలు సంభాషిస్తుండగానే ఈమెకు సత్యం చెప్పాల్సినటువంటి చక్కని మనస్సు వచ్చేసింది, ప్రవక్త అని గ్రహింపు కలిగింది. ఆయన ఎదుట యథార్థంగా మాట్లాడాలనిపించింది, మాట్లాడేసింది. దేవుడు మెచ్చుకున్నాడు, అవును కరెక్ట్, నువ్వు చెప్పింది సత్యమే, నువ్వు సత్యమే చెప్తున్నావు అన్నాడు. అలాగే ఎప్పుడైతే ఇలాగ ఈమె సత్యం చెప్పిందో వెంటనే సంభాషణ పొడిగించింది ఈమె. దేవుడు మెచ్చుకున్నాడు, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహిస్తున్నాను, ఈ సత్యాలు ఈ రహస్యమైన జీవితం గురించి ఎవరికి తెలియదు, కానీ నీకు బాగా తెలిసిపోయింది, నువ్వు గొప్ప దేవుడవు అని చెప్పి ఆరాధించాలి, దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో ఆరాధించే విధానం ఏంటో అది మాట్లాడడం మొదలు పెట్టగా ఇంకా దేవుడు ఆమెకు తెలుస్తున్న ఆమె గ్రహింపును బట్టి, అవును నిజమే, దేవుణ్ణి ఆరాధించే వారు ఎలా ఉండాలో దేవుడు కోరుకున్నాడు. ఆ కాలం కొరకు ఆయన కనిపెడుతున్నాడు. నిజంగా కాలం వచ్చేసింది, అలాంటి వారే ఆయన కావాలని ఆయన కోరుకుంటున్నాడు అని చెప్పి తనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారుగా ఉండాలి అని ప్రభు చెప్పారు. అంటే ప్రభు మెస్సయ్య వస్తాడు, వచ్చినప్పుడు సమస్తం బోధిస్తాడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మెస్సయ్య నేనే అనగానే ఆమె మనసు కళ్ళు సమస్తం తెరవబడింది. వెంటనే 28వ వచనం, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం మాట్లాడిందండి, నాతో మాట్లాడుతున్నాడు, ఇంతవరకు సంభాషణ చేస్తున్నాడు, నేను నీళ్ళు అడిగితే నాకు నీళ్ళు ఇచ్చాడు, ఏమీ చెప్పకుండా అసలైన విషయం ఏంటో స్పష్టంగా చెప్పింది. ఏమని, నేను ఒక కొత్త మనిషిని చూశాను, ఎప్పటి నుండి మనమందరం మెస్సయ్య అని చెప్తున్నాం కదా, ఆ మెస్సయ్యని నేను చూశాను రండి అని కూడా చెప్పలే. ఏమంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా,
మీరు వచ్చి చూడండి అంది. క్రీస్తు కొరకు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాము అని అంటే ఏది తప్పో, ఏది రైటో, ఏది మార్గమో, ఏది మార్గం కాదో ఎదురు చూస్తూ చెప్పాల్సినటువంటి ఆ పరిస్థితిలో మేమున్నాం. అది నేర్చుకోవడానికి మేము ఎదురు చూస్తున్నాం. ఆ రోజుల కొరకే కనిపెడుతున్నాము అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో, నేనే ఆ క్రీస్తుని అనగానే ఆమంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి. అంటే అంతరంగమును బయలుపరిచేవాడు క్రీస్తు అని, రహస్యమైన వాటిని బయలుపరిచి బయటికి తెచ్చి చూపించేవాడు క్రీస్తు అని, ఆయనకు మరుగై ఉన్నది, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని, ప్రతివాడి హృదయ అంతరంగం అగాధమని, అగాధము ఆయనకు స్పష్టంగా కనబడుతుందని ఇట్టే గ్రహించేసిందండి ఒక పాపాత్మురాలైన స్త్రీ. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడి ఉంటుంది. ఏమని అంటే, పాతాళమును, అగాధ కూపమును ఆయనకు స్పష్టంగా కనబడినప్పుడు నరుల హృదయము మరి తేటగా ఆయన కనబడును కదా అని ఉంటుంది కదండి. కాబట్టి ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో వెంటనే దేవుడు ఆమె అంతరంగాన్ని తెరిచాడన్న సంగతి అర్థమైపోతుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అన్నది. అనేసరికి వెంటనే వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుతుండిరి. ఒక్క మాట చెప్పిందో లేదో, ఏం చెప్తున్నావమ్మా, నువ్వేంది అసలు మాకు చెప్పేది, నువ్వేంటి ఇలాంటి ప్రబోధాలు చేస్తున్నావు, మాకు అవసరం లేదు, ఇలాంటి మాటలు ఏమనలేదు. ఎందుకంటే ఆమె మాటలో స్వచ్ఛత, ఆమె మాటలో మార్పు, ఆమె మాటలో ఒక శక్తివంతమైనటువంటి దేవుని చూశానన్న బలమైన మాటలు వాళ్ళకి వినపడ్డాయి. అంతరంగములో నుండి పలికినట్టుగా మార్పు స్పష్టంగా చూశాను. ఎందుకంటే చేతిలో కొండ లేదు, వెళ్ళింది కొండ తీసుకుని వెళ్ళింది, కొండను ఎప్పుడో విడిచిపెట్టింది. దాహం కోసం వెళ్ళింది, దాహార్తి ఆమెకు తీరిపోయింది, దాహం లేదిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టే ప్రభు ఆమెతో మాట్లాడిన మరుక్షణం అంతరంగ పూర్తిగా మారింది. సత్యం చెప్పే ధైర్యం, దమ్ము వచ్చింది. ఈయనకు మరుగయ్యున్నది ఏది లేదనే సంగతి ఆమెకు బయలుపడింది. ప్రవక్త అన్న సంగతి గ్రహించేసింది. వెంటనే వాళ్లకు ఆయన క్రీస్తు కాడా, నేను చేసినన్ని నాకు చెప్పాడు, మీరు వచ్చి చూడండి అనగానే నిజంగా వాళ్ళు ఊరంతా పరిగెత్తుకొని వచ్చారు. 39వ వచనములో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని ఆ స్త్రీ మాట చెప్పిన ఆమె సాక్ష్యమును బట్టి ఊరిలో అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారని దేవుని వాక్యం 39వ వచనములో వ్రాయబడి. ఇంకా వాళ్ళు ఏమంటారు, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని తమ యొద్ద ఉండుమని బ్రతిమిలాడుకోవడమే కాక వాళ్ళు ఏమంటారు అంటే, అయ్యా ఇప్పుడు ఆమె స్త్రీ చెప్పిన మాటలు కాక మీ మాటలు మేం కూడా విన్నాం గనక మా అంతటా మేమే మీరు క్రీస్తుని లోకరక్షకుడవని మేము తెలుసుకొని మిమ్మల్ని నమ్ముతున్నాము అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సమరయ స్త్రీ దేవుని యొద్ద కొద్ది సమయము గడపడమే కాక ఆయన మాటలు వింటూ, శ్రద్ధగా వింటూ, ఆ మాట్లాడుతున్న మాటల యొక్క అంతరార్థం గ్రహించి ఆ దాహం ఏదో ఆయన తీరుస్తాడన్న సంగతి ఎరిగి, అయ్యా నేను మాటి మాటికి ఇక్కడికి రాకుండా ఆ దాహం నాకు మరలా కలగకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వయ్యా అని అడగగలిగింది. మొట్టమొదటిది ఆయనతో మాట్లాడడానికి, ఆ మాటలు వినడానికి, తిరిగి ఆయనతో మాట్లాడడానికి ఈమెకి ఇష్టం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మీరు సమరయులు, నేను సమరయురాలని, మీరు యూదులయ్యా, ఈ గొడవంతా వద్దు, మాతో మీకు సాంగత్యం ఉండొద్దు, నేనేమో నీళ్ళ కోసం వచ్చాను, ఇక నేను మీకు నీళ్ళు ఇవ్వలేను. నీళ్లు తీసుకుని వెళ్ళిపోతే కూడా అది వేరే ఉంటుంది. దేవుడు ఆమెను దండించడు, ఏమనడు. కానీ
ఆమె దేవుని మాటలు వినడం మొదలు పెడితే సంభాషణ పొడిగించిందే కానీ, పొడిగిస్తున్నా కొద్ది జవాబిస్తుందే కానీ ఆయన యుద్ధ నుండి పారిపోవడము, ఏదో సాకు చెప్పక్క నుండి వెళ్ళిపోవడము ఆమె చేయట్లేదు. ఏంటి అంటే శ్రద్ధగా చెవులార విని మనసార గ్రహించడం అని దీన్ని అంటారు. దేవుడు అన్నాడుగా, మీరు నా యుద్ధకు వచ్చి నా మాటలు మీరు వినట్లేదు ఇశ్రాయేల్లారా. అయితే మీరు ఎలా వినాలి? మీరు చెవులార వినాలి, మనస్సార గ్రహిస్తే తప్పకుండా మీ హృదయం మారిపోతుంది. కానీ మీరు అలా చెయ్యట్లేదు అని బాధతో చెప్పిన సందర్భాలు మత్తయి సువార్తలో మరి మరొక చోట రాయబడి ఉంది. 13-15 అనుకుంటాను అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపడం ఎవరైతే నేర్చుకుంటారో వారి బతుకులు మారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కన్నులార చూచి చెవులార వారు వినట్లేదు, కానీ ఎవరైతే కన్నులార ఆయన చూడాలి, చెవులార వినాలి, మనస్సారా ఆయన మాటలు గ్రహించగలిగితే వాళ్ళ బతుకులు అద్భుతంగా మారిపోతాయని ఈ సమరయ స్త్రీ యొక్క ఉదంతం మనకు నేర్పిస్తుంది. అందుకని దేవుడు అంటాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎంత గొప్ప పాపినైనా ఆయన క్షమిస్తాడు, అది ఎలాంటిదైనా ఆయన క్షమిస్తాడు. పాపం అనేది మరణాన్ని కొని తెస్తుంది అని మనకు తెలుసు. పాపం వలన వచ్చు జీతం మరణము అని వాక్యం చెప్పింది. ఆ మరణాన్ని కొని తెచ్చే ఆ పాపపు ఆ స్థాయి ఎలాంటిదో ఉండడానికి తెలియడానికి దేవుడు బైబిల్లో ఆయన సువార్తలు ప్రకటించేటప్పుడు ఆ 4 కార్యాలు చేశాడండి. అప్పుడే చనిపోయిన స్త్రీని లేపాడు. ఒక దినమై పాడె మోసుకొని పోతున్న కొన్ని గంటలైతున్నటువంటి వారిని, చావ సిద్ధమైన వారిని లేపాడు. చనిపోయి ఒక రోజు గడిచిపోయిన వారిని లేపాడు. తర్వాత మోసుకొని వస్తూ ఒక రోజంతా అయిపోయి పాడెగట్టి కట్టుకొని సమాధి శ్మశానానికి మోసుకొని వస్తుండగా గమని యొద్ద పాడెను ఆపి స్వస్థపరిచి లేపాడు. 4 దినములైన తర్వాత లాజరుని లేపాడు. మనకు తెలిసిన సంగతి కదా. ఇక్కడ ఏమవుతుంది అనంటే, చిన్న పాపి పెద్ద పాపి అలాంటి ఘోర పాప అయిన దేవుడు ఆ మరణము నుండి, ఆ జీవితం నుండి, ఆ చనిపోయిన ఆస్తనం అంటే అపరాధముల చేత పాపముల చేత చచ్చినం. పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణమని రోమా 6:23లో రాయబడిన ప్రకారంగా దేవుడు ఆ స్థాయి నుండి కూడా దేవుడు విడిపిస్తాడు, విడిపించగలడు అని రుజువు చేశాడు. దేవునికి మహిమ కలుగునగా. అందుకనే ఈమె పూర్తి పాపంలో మునిగిపోయిన ఈ స్త్రీని కొద్దిసేపు ఆయనతో గడపడానికి, కొద్దిసేపు ఆయన మాటలు వినడానికి, కొద్ది సమయం వెచ్చించినందుక చెవులారా ఆయన మాటలు విన్నది, మనస్సార గ్రహించింది. అందుకే రోమా 10:17 ఏం చెప్పింది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసును గూర్చిన మాటల వలన కలుగునండు. లోకాభిరామాయణం పనికి మాలిన సోదే వింటే ఎవరికి రక్షణ రాదు, ఉన్న రక్షణ పోద్ది. ఎవరైనా క్రైస్తవులైనా సరే. కానీ పాపి అయినా సరే యేసుని గురించి వింటే గనక, చెవులార వింటూ మనస్సార గ్రహిస్తే, హృదయాన్ని అప్పగిస్తే, ఎంత ఘోర పాపి అయినా క్షమించబడతాడు అని, ఆ పాపము నుండి, శాపము నుండి కలుగు మరణము నుండి విడుదల పొందుతాడని దేవుడు అనేక కార్యాల ద్వారా రుజువు చేసి ఈమె జీవితంలో కూడా రుజువు. మరణానికి పాత్రురాలు, భయంకరమైన ఘోర పాపి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5-6 భర్తలు చేసుకుని భయంకరమైన పాపిష్టి జీవితం జీవిస్తున్న ఈమెకు దేవుడు ఈ విషయాలు చెప్పి ఈమెను రక్షించుకున్నట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఎవరు దేవుని మాటల వైపు మనస్సు ఉంచుతారో, ఎవరు దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపడానికి ఇష్టపడతారో, చెవులారా ఆయన మాటలు వినడానికి తమ చెవులనిస్తారో, అలాగే తమ మనస్సునిస్తారో, హృదయము తెరుచుకుంటారో, ఆ మనస్సిస్తే చాలు, నీ చెవునిస్తే చాలు, ఆయన హృదయం తెరుస్తాడు. కాబట్టి ఆ హృదయములోనికి ఆ మాటలు వెళ్ళి ఆమె అంతరంగమును
ప్రక్షాళనము చేశాయి, మార్పు తీసుకుని వచ్చాయి. వాక్యం అనే ఖడ్గము ఎలా ఉంటుందని హెబ్రీ చెప్పిందండి. హెబ్రీ 4:12 ఈ వాక్యము కీళ్లలో మూలుగల్లోకి దూసుకొని పోయి అంతరంగాన్ని ప్రక్షాళన చేస్తుంది. అది 2 అంచుల గల ఖడ్గము అని చెప్పింది కదా. దేవుని వాక్యానికి అంత పవర్ ఉంది. ఆయన మాటలు, దేవుడు వాక్యం అంటేనే ఆయన కదా. ఆయన శక్తి కలిగిన వాడు. శక్తి కలిగిన వాక్యం మనకు వినిపిస్తున్నప్పుడు మనం వింటే ఎలాంటి ఘోర పాపి అయినా కాసేపు ఆయన సన్నిధిలో కూర్చుండి వినగలిగితే తప్పకుండా అద్భుతమైన మార్పు వారి జీవితంలో వస్తుంది అని సమరయ స్త్రీ యొక్క ఉదంతం మనకు నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆరాధించే ప్రవక్త అయితే గ్రహించగలిగింది. ఈ ప్రవక్తను దేవుణ్ణి ఆరాధించే స్థలం ఒకటి ఉంటుందని మా పితరులు చెప్పారు, మేము అక్కడ ఆరాధిస్తాము. అలా అని సంభాషణ పొడిగిస్తూ ఉండగా దేవుడు అన్నాడు, ఆరాధించేది అలా కాదు. దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కావాలని కోరు. ఆ పర్వతం ఈ పర్వతం మీద కాదు, అక్కడ ఇక్కడ కాదు అని చెప్పి, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చేయున్నది అన్నాడు. అట్టి తను ఆరాధించేవారు అట్టివారు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఇలా ఉండాలి అనగానే వెంటనే తను ఏమంటుందంటే, అయ్యా మెస్సయ్య అనబడిన యేసు క్రీస్తు వస్తాడు, అప్పుడు మాకు సమస్తము చెప్తాడని. అంటే ఎంత ఘోర పాపి, పాపంలో బతుకుతూ బయటపడే విధానం తెలియక మా చాటుగా మరుగుగా బతుకుంటూ ఇవి ఆ విధానం తెలియకుండా ఉంది. కానీ ఆరాధించేది ఎక్కడో, ఎలా ఆరాధించాలో అది ఒక అవగాహనకు వస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా లోతైన సత్యాలు, ఆరాధించుటకు లోతైన వివరాలు, సత్యాలు ఏవైనా ఉంటే అవి మాకు మెస్సయ్య అనబడిన క్రీస్తు వచ్చినప్పుడు చెప్తాడని ఒక నిరీక్షణతో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఆరాధించవచ్చు, ఇలా గడపవచ్చు, ఇలా దేవుని స్తుతించవచ్చు, ఇలాగ మహిమపరచవచ్చు అనే సంగతి ఆమెకు తెలుసు. కానీ మెస్సయ్య అనబడిన క్రీస్తు వస్తే అన్నీ మాకు నేర్పిస్తాడు, ఆ రోజు కొరకే కనిపెడుతున్నాం అన్నట్లుగా తన మాటలు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అమ్మ నేనే ఆయన అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆమె హృదయాంతరంగం లోతుల్లోకి ఆ మాటలు వెళ్ళాయి. ప్రక్షాళన జరిగింది, మార్పు జరిగింది. ఆ పాపములో జీవితంలో ఉన్న కొండను, ఆ పాప శరీర సంబంధమైన ఆ దాహం ఎప్పుడో మర్చిపోయింది. అసలైన దాహం తీరిపోయింది. అసలు ఇంకా వెంటనే ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాకు చెప్పినవాడు, నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా, మీరు వచ్చి చూడండి అనగానే ఊరి వారందరూ వచ్చారు, చూశారు. హల్లెలూయా. అయ్యా మేమే చెప్పిన సాక్ష్యమును బట్టి కాక మా అంతటా మేమే నిన్ను గ్రహిస్తున్నామయ్యా, మేమే తెలుసుకున్నాము నువ్వు దేవుడవని. నీ మాటలు వినగానే, నిన్ను చూడగానే, నీ దగ్గర కాసేపు గడపగానే మాకు కూడా అర్థమైపోయిందయ్యా నువ్వు దేవుడవని. ఈమె మా వాక్యమును బట్టి, మాటలు సాక్ష్యమును బట్టే కాదు, మేము స్వయంగా గ్రహించి తెలుసుకున్నాము నీవు లోకరక్షకుడవని అని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మా మట్టుకు మేము విని ఈయనలో నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నామని ఆ స్త్రీతో కూడా చెప్పాడు. ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మేమే స్వయంగా తెలుసుకున్నామని చెప్పారు. 2 దినములు ఆయన ఉండమని అడిగారు, ఆయన ఉన్నాడు. సమరయులంతా ప్రభువుని అంగీకరించారు. ఒక గ్రామమే దేవుని యొద్దకు వచ్చిన అద్భుతమైన సన్నివేశం. మార్పు చెందడం అంటే ఇలా ఉండాలి అన్నది దేవుడు కోరుకుంటున్నది. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగునంటే ఆ కుగ్రామంలో 1000 మంది 1000 గడప ఉండొచ్చు. దేవునికి మహిమ కలిగిన గాక. నేను చాలా సార్లు మీకు చెప్పాను, విజయవాడలో ఒక ఏమని ఏదో పండగ వస్తుందమ్మా, అప్పుడు
వాయినాలు ఇవ్వడం అని ఒకరికి ఏదో గిఫ్టులు ఇవ్వడానికి కొరకు ముత్తైదు గిఫ్టులు ఇవ్వడానికి ఆడవాళ్ళంతా చేస్తారు. ఇల్లు ఇరుగు పొరుగులకు ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు. అలా ఇస్తూ వాళ్ళు వాళ్ళ ఊరైపోయి పక్క ఊరికి వెళ్ళారు. ఆ పక్క ఊరికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, అమ్మ మేము ప్రభుని అంగీకరించాము, మేము ముట్టుకోము అన్నారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకో గుమ్మంలోకి, నెక్స్ట్ ఇంకో గుమ్మంలోకి, నెక్స్ట్ ఇంకో గుమ్మంలోకి, అలా గడప గడప వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. దాదాపు గ్రామం అంతా ఆ మాటే చెప్పారు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక 10 మంది ఉంటే అక్కడికి చాలా గ్రేట్ అనుకున్నామే. ఈ 10 మంది కాదు, ఎంతమంది గ్రామం ఒకే మాట చెప్తున్నారు, మేము యేసుని అంగీకరించాము, యేసు ప్రభు బిడ్డలమ్మగా మారిపోయాం, మేము అది పుచ్చుకోము, విగ్రహారాధన మానేసామని ఇంతమంది చెప్తున్నారు. ఇది ఎట్లా జరిగిందని వాళ్ళకు ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆశ్చర్యం అయిపోయి, అసలు ఎలా జరిగింది ఏంటండి అంటే, ఒక స్త్రీ వైపు వాళ్ళు చేయి చూపించారు. ఇదిగో ఈవిడి వల్ల మేమందరం ఈ సత్యం తెలుసుకున్నామని. ఎంత గొప్ప సంగతి అండి. అది క్రైస్తవ లోకం అందరికీ తెలుసు, మారి మోగిపోదు విజయవాడ ప్రాంతంలో. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి మనం అందరము ఉన్నాము, మనము దేవుని బిడ్డలమే, మనకు కుటుంబాలు ఉన్నాయి, మనకు బంధువులు ఉన్నారు, మనకు స్నేహితులు ఉన్నారు. మన వలన ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. మనము దానికి జవాబు చెప్పాల్సి ఉంది. అవును స్వామి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని చెప్పావు కదా, మరి నేను ఒంటరిగా ప్రభుని నిన్ను అంగీకరించాను. ఎవరైనా కుటుంబాలు రక్షణ పొందకపోతే ఈ ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన వాళ్ళు చేయక్కర్లే, ఇంకా అన్య జనాంగం కొరకు పాటుపడాల్సి వస్తే తప్పకుండా నా కుటుంబాన్ని రక్షించుకున్నా, నా బంధువులను రక్షించుకున్నా, అలాగే నేను తప్పకుండా నా వాళ్ళ కొరకు ఇంకా గ్రామం కొరకు నేను పాటుపడతానని ఒక శపథం తీసుకుని, ఒక ప్రమాణం చేసుకుని ప్రభు దగ్గర ప్రార్థించాల్సిన అవసరం ఉంది అని నేను మీకు క్రీస్తు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నా. ఒక భయంకరమైన స్త్రీ దేవుని దగ్గర కొద్దిసేపు గడిపితే, కొద్ది సమయం వెచ్చిస్తే అద్భుతమైన మార్పు ఆమెలోనికి వచ్చింది. దేవుని మాటలు వింటూ ఉంటే తేనె కంటేను జుంటి తేనె ధారల కంట మధురమైనవి వినాలనిపిస్తుంది. ఆ వింటున్న మాటలు ఎలాంటివి అంటే, లోపలికి వెళ్ళి మూలుగలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరి ప్రక్షాళన చెయ్యగలిగినటువంటి మాటలని. దేవునికి స్తోత్రం. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టే సుత్తె వంటిది కాదా అని ఇర్మియా 23, 28, 29 వచనాల్లో ప్రభు చెప్పారు కదా. కాబట్టి ఆ మాటలే ఈమె హృదయాల్లో పని చేసినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. పని చేసినందున ఆమె వెంటనే మార్పు చెందింది. మేము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నామన్న సంగతి చెప్తే, అమ్మా నేనే మెస్సయ్యానంటే నిజంగా ఆమె ఎంత అదృష్టవంతాలు అయిపోయింది. ఒక పాపికి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు, ఒక పాపికి ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడు. ఏమండి, పాపిగా ఉంటే ఆ స్థాయి రాదు, కానీ మార్పు చెందితే తను తాను ప్రత్యక్షపరుచుకునే ఆ స్థాయి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలు బాటసారిలాగా మాట్లాడాడండి. ఆమె పాపిగా ఉన్నప్పుడు పాటసారిగానే మాట్లాడాడు, కానీ ఆమె హృదయాంతరంగంలో మార్పు వస్తున్న కొద్దీ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షతలు మనకు అవసరమైతే మనము అంతరంగంలో గొప్ప మార్పును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దర్శన భాగ్యం మనకు అవసరం. అంతరంగంలో పరిపూర్ణమైన మార్పులో ఎవరు వస్తారో వారికి ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఆ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. నేను వస్తాను, వారికి నన్ను నేను కనపరుచుకుంటాను, వారికి నేను దర్శనమిస్తాను, వారి దగ్గరే కాపురం ఉంటానని కూడా ప్రభు వారు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమరయ స్త్రీ యొక్క ఉదంతం ఆత్మలో జరిగే కార్యాన్ని గురించి, ఆయన సన్నిధిలో గడిపితే జరిగే ఫలితాల గురించి, ఆయన మాటలను చెవులారా విని మనస్సారా గ్రహించడానికి ప్రయత్నిస్తే జరిగే కార్యాల గురించి ఈ సమరయ స్త్రీ మన గొప్ప ఎగ్జాంపుల్ గా, మనకు ఉదాహరణగా మన ముందు ఉంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఎవరైనా సరే అంతరంగంలో మార్పు లేకపోతే వాళ్ళు దేవుని రాజ్యం చేరరు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని వాక్యంలో ఉంది కదా, ధన్యతల్లో దేవుడు చెప్పాడు కదా. కాబట్టి హృదయ శుద్ధి అనేది ఎంతో అవసరం. ఆ హృదయ శుద్ధి కనుక ఎవరిలో ఉంటుందో, శుద్ధీకరణ కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరు పాటు పడతారో మన దైవ దర్శనాన్ని కూడా పొందుకుంటారని వాక్యం చెప్తూ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడమైన స్వరం వినడం వేరు, ఆయన ఎదుటికి రావడం వేరని క్షమించండి ఆదాము గురించి మనం విన్నప్పుడు ఎన్నోసార్లు తెలుసుకున్నాం ఆ మాటలు కదండి. ఆదామా నీవెక్కడున్నావు అంటే ఆయన స్వరం వింటున్నాడు, కానీ ఆయన ఎదుటికి వచ్చి ధైర్యం లేదు, ఎందుకంటే ఆ స్థాయి పోగొట్టుకున్నాడు. కానీ ఎదుటికి కూడా వచ్చి ఆయన తన్ను తాను మనకు కనపడాలి, మనం ఆయనకు కనపరుచుకోవాలి అంటే హృదయ శుద్ధి అవసరమని వాక్యం మనకు నేర్పిస్తుంది కదండి. ఈమె హృదయంలో ప్రక్షాళన చేయబడింది, పాపమంతా కడుక్కుంది, ఆ నిజంగా యథార్థంగా ఒప్పుకుంది, సత్యం చెప్పింది, దేవుడు ఎవరో గ్రహించగలిగింది. అసలు ముందు ఆయన సన్నిధిలో కొన్ని గంటలు గడపగలిగింది. నేను దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. దేవుని సన్నిధిలో గడపలేనటువంటి మనము, ఏదో అప్పచెప్పిన ప్రార్థన చేసి వెళ్ళిపోయే మనము ఉన్నత స్థాయిలోకి ఎదగడం అది అసాధ్యం అవుతుందండి. నన్ను దయతో మీరు మన్నించండి, క్షమించండి. అనేక సార్లు నేను మీకు చెప్పిన మాట మరొకసారి చెప్తాను. దినమునకి 7 గంటలు పరవశురాలనే ఆయన పాదాల చెంతలో గడపగలిగిన ఆ స్థాయిని దేవుడు నాకు ఇచ్చాడు. కొన్ని ఏళ్ళు గడిపాను. ఆ సత్యం మీకు చాలా సార్లు ప్రకటించారు. అది అతిశయం కొరకో గర్వం కొరకో నేను గొప్ప చెప్పుకోవడానికో కాదు. నా ప్రియమైన పిల్లలు మీరు కూడా అది పాటించితే మంచిది. దేవుని యొక్క సన్నిధి మనం పూర్తిగా అనుభవించగలిగిన వారం అవుతామని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆల్రెడీ అలాంటి అనుభవంలో ఇప్పటికే ఎవరైనా ఉంటే వారు ధన్యులు. ఇంకా అనేకుల స్థాయిలోకి రావడానికి మనమంతా పాటుపడాలి, పని చేయాలి. ఎందుకంటే ఇంకా మన ఇంట్లో రక్షణ లేని వారు ఉన్నారు, ఇంకా మన కుటుంబాలలో రక్షణ లేని వారు ఉన్నారు, ఇంకా మన స్నేహితుల్లో రక్షణ లేని వారు ఉన్నారు, మన పరిసరాల్లో ఉన్నారు. కనుక నేను చెప్తున్నాను, దయచేసి గంటలు దేవుని సన్నిధిలో గడుపుటకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. అది కూడా మాటల ప్రార్థన కాదు, మూలుగుల ప్రార్థన, పరవశులం అయిపోయి ప్రార్థన చేయాలి. నా అనుభవం అయితే ఆదికాండం 18వ అధ్యాయం 23 నుండి 33 వరకు ఉన్నట్టు అంటే అబ్రహాము యొక్క ప్రార్థన. ఆ 33లో అంటాడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడడం మాని చాలించి పరమునకు వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి వచ్చాను. ప్రతి 7 గంటల ప్రార్థనలో దేవుడు ఇదే చేశాడండి. ఆయన వెళ్ళిపోయాక నేను స్పృహలోకి వచ్చేదాన్ని, అమ్మో అని అప్పుడు గబగబా ప్రార్థన ముగించేసి నేను బయటకు వచ్చి తలుపు తీస్తే 4:30-5 అయ్యేది. నేను మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాను, మరొకసారి చెప్తున్నాను. కొన్ని గంటలు దేవుడి సందులో గడుపుట వలన మనము పొందుకునే మేలు ఊహించలేనిది. పాపులైతే పశ్చాత్తాపపడే పాపులకే దేవుడు రక్షణ ఇచ్చే, గొప్ప ఊరును రక్షించే ఆ స్థాయిని ఇచ్చినప్పుడు మనం ఇంకా జనములకు తల్లులముగా మారిపోతాం. అనేక ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు దేవుడు మనలను వాడుకోవడానికి ఇష్టపడతాడు. మనము దేవునికి ప్రతినిధులముగా నిలబడగలుగుతాం, మన కుటుంబాలు నిలబెట్టుకోగలుగుతాం. రోషం, సవాల్ తీసుకొని గంటల తరబడి దేవుని దగ్గర గడిపే ఆ అనుభవం కొరకు మనము అప్పుడు నాకు దేవుడు సేవకు నన్ను పిలవలేదు, నేను సేవ చేసేదాన్ని కాదు. కనీసం అప్పుడు నేను ఇంకా స్త్రీల కూటం కూడా ప్రార్థన ప్రారంభించినప్పుడు నేను పెట్టలేదు. కానీ ఆ యొక్క ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చానో ఒక్కొక్కటి అంచెలంచెలుగా దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఈ రోజున అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, అనేక ప్రాంతాలు ప్రభు వాక్యమును ఎత్తిపట్టి ప్రకటించుటకు దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇంకా నాలాంటి కంటే మించిన వాళ్ళు ఎంతో మంది ఉండవచ్చు, కానీ నా పిల్లలుగా, ఒక తల్లిగా నీకు ఈ మాటలు నా సాక్ష్యం మీకు చెప్తున్నా. కాబట్టి ఈ సమరయ స్త్రీ యొక్క గొప్ప మార్పు వలన కలిగినటువంటి గొప్ప మేలు, గ్రామం అంతా ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొంది, నువ్వు లోకరక్షకుడు అని మేము తెలుసుకున్నాం, మేము నమ్ముతున్నామని 2 రోజులు ఆయన తమ దగ్గర ఉంచుకున్నారు.
ఇది ఎట్లా సాధ్యమైందంటే ఒక్క స్త్రీ మార్పు అనేకుల మార్పుకు కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం గంటలు గంటలు ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడాలండి. నా పూర్వస్థితి నాకు మరలా కలిగించయ్యా అని నేను ప్రార్థన చేస్తాను. స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను మోకరిస్తే అన్ని గంటలు ఒకవేళ ఉండగలిగితే ఇప్పుడు ఎన్ని వేల ఫోన్లు దేవుని వాక్యం ప్రకటించడానికి వస్తూ ఉంటాయి. కనుక సమయం కొంచెం తగ్గింది, కానీ ఆ గంటల అనుభవం మళ్ళా అనుభవం రావాలని ప్రార్థన చేస్తున్నాను, నేను అడుగుతున్నాను. అలా జీవిత కాలంలో నా యొక్క నాయన చివరి దినములో అలా గంటలు గంటలు ఆయన పాదాల దగ్గర గడిపితే బాగుండు అని మళ్ళా మొదటి స్థితి కోసం నేను అడుగుతున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ధ్యానిస్తూనో ప్రార్థన చేస్తూనో గంటలు గంటలు దేవుని దగ్గర గడపగలిగిన స్థాయి గనక మనకు సంపాదించుకోగలిగితే, నేను నిన్ననే విశాఖపట్నంలో స్త్రీల కూటంలో చెప్పాను, నేను పని అంతా తీరిందనప్పుడు బైబిల్ చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం నేను చేయలేదు బిడ్డ. పని తీర్చుకొని ముగించుకొని ఆ ప్రార్థన చేయట కొరకే, ఆ వాక్యం చెప్పడానికి కొరకే, ఆ వాక్యం చదువుకోవడానికి నా ప్రార్థన ముగించుకొని నేను కూర్చున్న సందర్భాలు ఉన్నాయమ్మా. నేను అందుకోసమే తొందరగా పనులన్నీ ముగించుకొని నా ఎవరికి అప్పచెప్పాల్సిన బాధ్యతలు వారికి అప్పచెప్పి గదిలోకి వెళ్ళేదాన్ని. తల్లి మీరు కూడా అలా చేయండి. ఇంకా మీ బిడ్డలు చిన్న బిడ్డలు, ఇంకా కొంతమందికి పిల్లలు లేరు, పెళ్ళిళ్ళు అయి కొత్తగా ఉన్నారు, మీరందరూ ఆ వయసు నుండి నేను చేశాను, ధైర్యంగా నేను మీకు చెప్తున్నానని నా చేతులు జోడించి నా బిడ్డలకి నేను చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పాపాత్మురాలైన స్త్రీ దేవుని మహిమ కొరకు ఊరుని రక్షించే స్థాయికి వచ్చిన తాను రక్షణ పొందిందంటే గంటలు దేవుని దగ్గర గడపడానికి ఇష్టపడింది, ఆయన మాటలు వినడానికి ఇష్టపడింది, సంభాషణ కొనసాగించడానికి ఇష్టపడింది. దులుపుకొని ఇంకా అయ్యా నీకు దండం, నేను వచ్చింది వేరే, నేను నీళ్ళ కోసం వచ్చాను, నీళ్ళు తీసుకొని వెళ్ళిపోతాను అని అంటే కూడా బలవంతంగా ఎవరు ఆమెను ఆపరు. కానీ దేవుడు ఎవరిని బలవంతం చేయట్లేదండి. మనల్ని స్వేచ్ఛగా రమ్మంటున్నాడు, మనకు స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఎవరు తమ సమయాన్ని దేవుడి దగ్గర గడపడానికి ఇష్టపడితే వారిలో గొప్ప ఆధ్యాత్మిక మార్పు రావడం గొప్ప సంగతి కాదు. వారి వలన అనేకులు దేవుని దగ్గరలో వస్తారు. ఇంకా చాలదు, మనము ఒక లెక్క పెట్టుకొని ఇంతమందిని నేను రక్షించుకున్నానే అని లెక్క పెట్టుకోవద్దు. వేవేలకు తల్లులం అవుదాం, మనమంతా వేవేలకు తండ్రులం అవుదాం. అబ్రహాము శారాలలాగా భూమి మీద దేవుడు బతికించినంత కాలం మనం ఈ పని చేస్తూనే ఉందాం. అందుకే మనల్ని నియమించాడు, అందుకే మనల్ని ఏర్పాటు చేశాడు, అందుకే మనల్ని బయటికి తీసుకొచ్చాడు లోకం నుండి. అది సత్యమని గ్రహించుదాం. అందుకేనని మనము నిత్యం మన మనసులో పెట్టుకుందాం. మన ధ్యానం అదే, మన ధ్యాస అది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది పాటలు పాడతారు, నేనంట క్రైస్తవులు అబద్ధాలు పాడతారు, అబద్ధాలు చెప్పరంట. అవును, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా అని పాడతారు, కానీ అది నిజంగా వాళ్ళ జీవితంలో కనబడకపోతే బాధ కలుగుతుంది. మరణం వరకు, దేవుని రాకడ వచ్చే వరకు మనం ఆ స్థాయిలో ఉందాం. మన ధ్యాస, మన శ్వాస నశించిపోతున్న ఆత్మను ప్రభు వైపుకు నడిపించడమే, ప్రభు పాదాలు పట్టుకోవడమే, గోజాడి అంగలార్చి మొరపెట్టడమే. దేవుడు అద్భుతం చేస్తాడండి మన ఆశను బట్టి. తప్పకుండా సమరయ స్త్రీ కలిగిన భాగ్యం మనకు కూడా కలుగుతుంది, ఆ గ్రహింపు మనకు కూడా కలుగుతుంది. ఆయన ప్రవక్తని గ్రహించింది, ఆయన ఎదుట సత్యం చెప్పింది. చాలా మంది అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారు సంఘాలలో, నేను చూస్తూ ఉంటా. ప్రార్థనలు కూడా అబద్ధాలే. ఏంటంటే దేవుడికి అంతరంగం తెలుసు, ఆలోచనలు తెలుసు అని తెలిసి కూడా ఎలా అబద్ధం ఆడతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? అయ్యా నేనేమైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు, ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమించు. ఏంటది అబద్ధం కాక? అలా చేయొచ్చా మనం? ఆయనకు తెలియదా? యథార్థంగా ఒప్పుకోవడం చేత కాని పనులు అవి. నేనంట బిలాము అలాగే చేశాడు. వద్దబ్బాయి నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని శపించొద్దు అని చెప్పాడు దేవుడు. మాకు ఊకి బతిమలాడితే సరే వెళ్ళు అన్నాడు.
కానీ నీ నోట ఏ మాట ఉంచితే అదే మాట్లాడు. అసలు వెళ్ళుచుండగా ఏం చేశాడండి? అతనికి ఎదురయ్యాడు దేవుడు దూత. గాడిది తన్నినా నొక్కి పెట్టినా ఆయనకు అర్థం కాలే. తీర దైవ ప్రత్యక్ష కళ్ళు అప్పుడు చూసి అంటాడు, ఇది నీ దృష్టికి తప్పైతే నేను ఇలా రావడం, నేను వెనుకకి వెళ్ళిపోతా. ఏంటి అసలు వద్దని చెప్పాడు కదా. అయ్యో ప్రభు, ఘోర పాపిని, నువ్వు వద్దని చెప్పినా సరే నిన్ను శోధించి పీడించి నేను వచ్చాను, అందుకే నాకు తగిన శాస్తి అయింది అయ్యా. అయ్యా నన్ను క్షమించక నేను వెళ్ళిపోతున్నా, వాపస్ వెళ్ళిపోతున్నా అనాలిగా. అనలే. కనుక అతని జీవితం ముగింపు బాగోలేదు. దయచేసి వాక్యాన్ని ఎదిగిన మనమందరము అనుసరిద్దాం, ఇతరులకు ప్రకటిద్దాం. సమరయ స్త్రీ జీవితం ఎంతో మనకు మార్గదర్శకం. అంత భయంకరమైన స్త్రీనే దేవుడు కనికరించి ఆమెను మార్చి అనేకులను మార్చడానికి ఎలా నిలబెట్టాడు. మనల్ని కూడా అంతకంటే ఎక్కువగానే మన ద్వారా కార్యాలు చేయటకైనా ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. ఆయన ఎలా ఆరాధించాలో మనకు తెలియాలి. ఆయన ప్రవక్త అని గ్రహించాలి. ఆయనకు మరుగయ్యున్నది ఏది లేదు. ఆయన స్పష్టంగా సమస్తం చూడగలడని యథార్థంగా సత్యం చెప్పగలిగిన స్థాయి మనకు రావాలి. దేవుని ఎదుట మరి మర్మాలు ఉండకూడదు. ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఏదైనా విప్పి చెప్పుకోగలగాలి. అది నీ పొరపాటైనా నీ అవసరమైన యథార్థంగా ఆయన పాదాల దగ్గర చెప్పాలి. ఓ హల్లెలూయా. ఆయనతో గడిపే సమయం ముఖ్యం. ఆ సమయం మనం ఆయన సన్నిధిలో కేటాయించగలిగితే ఆయన మనతో మాట్లాడుతుండగా తిరిగి జవాబిచ్చేంత స్థాయి ప్రార్థనలో ఉండాలి. అసలు ప్రార్థన అంటేనే సంభాషణ అండి. ఆయన మాట్లాడాలి, మనం మాట్లాడాలి. ఆ స్థాయిలోకి మనం రావాలి. అట్టి కృప ఈమె కలిగింది. ఈమె మార్పు చెందింది. దాహము తీరిపోయింది. ఆత్మీయ దాహం తీరింది. ఆమె పరిశుద్ధురాలైపోయింది. వెంటనే ఊరిలోనికి వచ్చి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కదా, మీరు వచ్చి చూడండి అంది. వచ్చారు, చూశారు. అయ్యా, ఆమె చెప్పిన సాక్ష్యం బట్టి కాక, ఆమె చెప్పిన మాటలను బట్టి కాక, మేమే స్వయంగా చూచి విని గ్రహిస్తున్నాము నీవు నిజముగా లోక రక్షకుడవని అని ప్రభు దగ్గర సాక్ష్యం చెప్పారు. నమ్ముతున్నామని చెప్పారు. నమ్మి రక్షణ పొందారు. గ్రామమే ప్రభు వైపు. ఈమె మాటల్లో స్పష్టత, ఈమె మాటల్లో స్వచ్ఛత, ఈమె మాటల్లో సత్యం కనపడింది కనుకనే, మార్పు కనపడింది కనుకనే అదే నిజమైన మారు మనస్సు యొక్క ఫలితం అలా ఉంటుంది. మారు మనస్సుకు తగిన ఫలితం అలా కనబడుతుంది. అందుకే గ్రామం అంతా దేవుని దగ్గరికి వచ్చారు. ఈమె ధన్యురాలుగా గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మనం పరిధిలో మన యొక్క పరిధి గమనించుకొని మనము కూడా దేవుని దగ్గర ఈలాగున నడిపితే మనల్ని దేవుడు అంతా ఉన్నత స్థాయిలోకి, అబ్రహాము శారాలు మనకు తల్లులు అన్నప్పుడు మనము వేవేలకు తల్లులంగా మనం కూడా మారుతాం. మనల్ని కూడా దేవుడు అలా చేస్తాడు. నేనంట నాకు 3 పిల్లలే, కానీ వారి ద్వారా వచ్చిన వాళ్ళందరూ నాకు తల్లి, ఆత్మీయ తల్లిగా, నన్ను తల్లిగా అమ్మా అని నోరార పిలుస్తూ ఉంటే నేను ప్రభువుని ఎంతో ఘనపరిచి మహిమపరుస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఇదంతా దేవుని కృపే. నా గొప్పతనము, నా ఘనత లేదు. ఆయన కృపను నేను పొందుకున్నాను, పాత్రురాలయ్యాను. అయ్యా, అలాగా ఆయన దగ్గర గడుపుటకి ఇష్టపడ్డాను, ఆత్రపడ్డాను, సమయాన్ని కేటాయించుకోగలిగాను, పనులు పూర్తి చేసుకోగలిగాను. దేవుని మహాకృప చేత నా ఆశను బట్టి నా భర్త కూడా మార్పుగా, అయ్యా పర్వాలేదు అన్నట్లుగా నాకు ఆయన అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నేను ధన్యురాలనయ్యా. ఈ ధన్యత నా ప్రియ బిడ్డలందరైనా మీకు కూడా దక్కాలని నేను హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ స్థాయిలోకి మనం అందరం వద్దాం. మనం గతము ఏంటో మనకొద్దు. మనం ఎలా ఉన్నాం, ఎలా ఎంత మందికి మార్గదర్శకులు ఉన్నాం, అది మాత్రమే దేవుడు కోరుకుంటాడు. తలుచుకుంటే, ఆయన దగ్గర గడిపితే, సత్యం చెప్పగలిగితే, ఆ వాంఛ ఏంటి, ఆ వాటర్ ఏదో ఆయన ఇస్తానన్నాడు, ఈ బావిలో నీళ్లు కాక ఇంకేమున్నాయి అయ్యా, నువ్వు బాగా చెప్తున్నావు మాటలు, మాకు తెలియాలంటే మాకు తెలియదు అనుకుని చెప్పేస్తున్నామని ఆయన ఏమి వ్యర్థమైన మాటలు మాట్లాడు. నేను ఇచ్చు నీళ్లు మీరు తాగితే ఎప్పటికీ దాహంగా ఉండరంటే ఆమె, అయ్యా మరి ఏంటో ఆ నీళ్లు నాకు కూడా ఇవ్వు, అవి నీళ్లు ఊరడి బుగ్గగా ఉంటుందన్నావు కదా,
నిత్య జీవమునకై వానిలో ఊరడి బుగ్గగా ఉంటుందన్నావు కదా. కాబట్టి ఇంకా నేను ఎప్పుడు తప్పి కొనకుండా అవి నాకు ఇవ్వయ్యా, నేను ఇంత దూరం వచ్చి తిప్పలు పడకుండా నాకు సాయం చేయయ్యా అని అడిగింది. దేవుడు చక్కగా ఎలా చెప్పాలి అలా చెప్పాడు. ఆమె నోట సత్యం పలికింది. దేవుని హృదయపూర్వకంగా ఆమె దేవుని దగ్గర దాపరికం లేకుండా మాట్లాడింది. దేవుడు శభాషని మెచ్చుకొని ఆమెకు తను తాను ప్రత్యక్షపరచుకోవడం, దేవుని సన్నిధిలో ఆమె మార్పును ఊరు గమనించి ఆ ఊరంతా ఆయన దగ్గరికి రావడం అద్భుతం, ఆశ్చర్యం. మన జీవితాల్లో మన బ్రతుకులో ఇలాంటి కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉండగా మనం కూడా అప్పగించుకుందాం. ఇది మనకు కూడా జరిగించు తండ్రి అని మనం అడుగుదాం. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ జీవితాలను మనం ఇప్పటికే కలిగి ఉన్నాం, ఇంకా కలిగి ఉందాం. ఇంకా లోపములు, చిన్న చిన్న పొరపాట్లు, లోటులు సవరించుకుందాం. ప్రార్థన చేయకపోవడం తప్పే, పాపమే. ఇతరుల గురించి మరక పెట్టకపోవడం పాపమే. ఎవరైనా ఒకవేళ ఆ విషయాల్లో నేను అంటానండి, ఒకరు వచ్చి చెప్పి చేయమని చెప్పే కంటే మనలోనే అది పుడితే మనం ధన్యులం అవుతాం. ఒక పాస్టర్ గారో లేకపోతే పై అధికారో లేకపోతే ఒక మెంటరు ఎవరో అమ్మ ప్రార్థించి ప్రార్థనలో ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి చెప్పి చేయించినప్పుడు ఆ ప్రార్థనకు నీకై నీవు అప్పగించుకొని చేసే ప్రార్థన చాలా తేడా ఉంటుంది. ఆ స్థాయిలోకి మనం అందరం వద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.